వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యింది. మనకి ఎనఫ్ది కాలనీలో లొకేటెడ్ అయి ఉంటుందండి. ఇంటి ముందు రోడ్లో 30 ఫీట్ల రోడ్డు ఉంటాయి. చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు 2750 డైమెన్షన్స్లో ఉన్నది ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. సో మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మన కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు, మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి. బోరు సంప్ అన్నీ ఉన్నాయి. మనకు డ్రైనేజ్ ఉన్నది, రోడ్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక వాటర్ కనెక్షన్ ఒకటి రావాలండి. రోడ్స్ కూడా వేస్తున్నారు, కొన్ని సీసీ రోడ్స్ అయితే అయినాయి కొన్ని వరకు. సో మనకు హౌస్ చూడొచ్చు, మనకు వర్షం నీళ్ళు రాకుండా మనకు రేకులు వచ్చి ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనకు సెట్ బ్యాక్ ఏరియాస్ అంతా కూడా గ్రానైట్తోనే ఇచ్చారు. చూడొచ్చు మీరు, మొత్తం కూడా కంప్లీట్గా గ్రానైట్ ఇచ్చారు సెట్ బ్యాక్స్ ఏరియా అంతా. సో పైన ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు, లేటెస్ట్ దగ్గర చేశారు. అలాగే ఫ్రంట్ వాల్స్ ఏదైతే స్టైల్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి, చూడొచ్చు మీరు. మనకు 1250 ఎస్ఎఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి ఆల్మోస్ట్. సో మనకు హాల్లో చూడొచ్చు, ఫాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి, హాల్ సైజ్ కానివ్వండి, మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిందండి. ఓన్లీ పెయింటింగ్ వర్క్స్, ఈ డోర్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి విండో దగ్గర కూడా మనకు గ్రానైట్తో చుట్టూ కూడా వాటర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. ఇట్లా లైట్స్ కూడా ఫిట్ చేసి ఇస్తున్నారు. రూమ్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే మనకు డైనింగ్ స్పేస్ కూడా చాలా విశాలంగా వస్తుంది. చూడొచ్చు, ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ దగ్గర ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, వాష్ బేసిన్ అట్లా వస్తుంది. సెల్ఫ్లు కూడా ఇచ్చారండి ఇక్కడ. సో విండో దగ్గర కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ మనకు మంచి పూజా రూమ్ కూడా వస్తుందండి. చూడొచ్చు, పూజా రూమ్ దగ్గర ఉన్న విండో దగ్గర కూడా గ్రానైట్ ఇచ్చారు. ఫుల్ టైల్స్ అయితే ఇచ్చారండి పూజా రూమ్ మొత్తం, చూడొచ్చు మీరు. మళ్ళీ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ యొక్క ప్రాపర్టీ చల్లపల్లి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్. పోచారం, ఇన్ఫోసిస్, ఈ ఐటీ కంపెనీస్ కూడా మనకు నియర్ బై ఉంటాయండి, ఒక 8 కిలోమీటర్స్లో ఉంటాయి. వరంగల్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. సో ఈ యొక్క చూడొచ్చు, మనకు కిచెన్ దగ్గర వచ్చేసి ఈస్ట్ కు డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్ ఏరియా అంతా కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు. సెల్ఫ్ కూడా బాగా ఇచ్చారండి. టూ బిహెచ్కే హౌస్ అండి. సో మీరు చూడొచ్చు, 3 బాత్రూమ్స్ అయితే వస్తాయి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ బాత్రూమ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, మనకు మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఎలా వచ్చింది అనేసి. హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. సెల్ఫ్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా విండో కూడా మనకు గ్రానైట్స్ ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక విండోస్ అయితే పీవీసీ విండోస్ ఉంటాయి కదా, అట్లా ఫిట్ చేస్తారనమాట. సో సెల్ఫ్ కూడా బాగా ఇచ్చారండి ఇక్కడ. సో బాత్రూమ్ సైజెస్ కూడా చూడొచ్చు మీరు మాస్టర్ బెడ్రూమ్ లోది. సో ఫుల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్ లో. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజెస్ కూడా బాగా వచ్చినాయి. సో ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 150 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. 2750 సైజ్ ఉంటుంది. 1250 ఎస్ఎఫ్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. మనకు ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది. మనకు మెయిన్ రోడ్ రాంపల్లి విలేజ్ నుంచి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క కాలనీ ఉంటుంది. మనకు ప్రాపర్టీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాం. ఈ ప్రైస్ వచ్చేసి 78 లక్షలుగా చెప్తున్నారండి. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీ బంధుమిత్రులు ఎవరికైనా మన ప్రాపర్టీ ఫైండింగ్లో ఉంటే మన ఛానల్ ఫాలో చేయమని. యూట్యూబ్లో వచ్చేసి ఫుల్ వీడియోస్ ఉంటాయి. అలా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ మన అన్ని కూడా వీడియోస్ అవైలబిలిటీ ఉంటాయి. చెక్ చేసి కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.